అందరికీ నమస్తే. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో అత్యంత ఉత్కంఠను రేపుతున్న అంశం ఏది అంటే ఏపీ మద్యం కుంభకోణం. ఈ స్కామ్లో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనే చర్చ నడుస్తోంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ ఓ ఆసక్తికరమైన పేరు ఇప్పుడు చర్చకు తావిస్తోంది. దానిపై విజయసాయిరెడ్డి లీకులు కూడా చేశారు. ఈ పేరు ఏది అనే కదా మీ డౌటు. ఎస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగానే మాజీ సీఎంను అరెస్టు చేస్తారా? ఒకవేళ అరెస్టు చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? డీటెయిల్ స్టోరీ అనాలిసిస్, లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఏపీ మద్యం కుంభకోణంపై దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందలప్పలను నిందితులుగా చేర్చారు. వీరిలో కొందరు ఇప్పటికే అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు. ఈ అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనే అంశం ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకుంటుంది. దీనికి ఇటీవల జగన్ కూడా స్పందించారు. అరెస్టుకు భయపడేదే లేదు, తాను విజయవాడలోనే ఉన్నాను అంటూ ధైర్యంగా ప్రకటించారు. కానీ సిఐడి మాత్రం తన పావులను అత్యంత వేగంగా కదుపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ను అరెస్టు చేసేందుకు పక్క ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన స్నేహితులకు కీలక సమాచారం ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారని, జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో కూడా చెప్పినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి చెప్పిన దాని ప్రకారం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్మోహన్ను సిఐడి వచ్చే నెల 10వ తారీఖులోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి ఈ విషయంపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తనను కెలకొద్దని మాత్రమే వైఎస్ఆర్సీపీలోని జగన్ కోటరీకి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా కొంతవరకు సైలెంట్గానే ఉంది. ఒకవైపు ఈ ప్రచారం జోరుగా సాగుతుండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు దీనిపై స్పందించడం లేదు. స్వయంగా జగన్ కూడా సాయిరెడ్డి కూటమికి అమ్ముడుపోయిన రోగ్ ఎంపీ చెప్పిన మాటలకు విలువేముంటుంది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డికి ఇప్పటికే ఒకసారి మద్యం స్కామ్లో సాక్షిగా హాజరై సిఐడి సీట్కు పలు వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ఆ రహస్య సమాచారం వైఎస్ఆర్సీపీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఒకవేళ మాజీ సీఎంను అరెస్టు చేస్తే సెంటిమెంట్ భయం కూడా ప్రభుత్వానికి వెంటాడుతుంది. అరెస్ట్ అయిన నేతలందరూ అధికారం చేజిక్కించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి జరిగిన ఎన్నికల్లో సీఎం అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన ఎన్నికల్లో సీఎం అయ్యారు. జైలు సెంటిమెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుందా అనే అవకాశం ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు. సరే, ఇది లైట్ తీసుకుంటే జగన్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా? నీవు నేర్పిన విద్యయే నీరజక్షు అన్నట్లు వెళ్తే ప్రభుత్వానికి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇలా పలు రకాల అంశాల్ని కులంకషంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే యాంత్రాంగం ఓ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. అరెస్టు చేస్తే శాంతి భద్రతల అంశం కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అన్నింటికీ సిద్ధపడి ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటుందని దీనిపై సూచనలు చేసినట్టు సమాచారం. ఒకవేళ విజయసాయిరెడ్డి చెప్పినట్టు అదే నిజమైతే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం, దాని పర్యవసనాలు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రాబోయే రోజులలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ.